హలో బెస్టీస్, వెల్కమ్ టు బెస్టీస్ కిచెన్ 15. ఈరోజు మనం చూస్తున్నది మామిడికాయ పచ్చడి, అది కూడా ఇన్స్టెంట్గా. దీనికోసం ముందుగా 2 మామిడికాయలను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత చెక్కు తీయండి. చెక్కు తీసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్కు తీసిన మామిడికాయలను రెండింటిని ముక్కలుగా తరగండి. ఇలా ముక్కలుగా తరిగిన వాటిలో 2 స్పూన్ల కల్లుప్పును వేయండి. కల్లుప్పు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్కి బదులు కల్లుప్పే వాడండి. అలాగే ఇందులో 3 స్పూన్ల కారం కూడా వేయండి. వేసిన తర్వాత ఇందులో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ కూడా వేయండి. ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ జార్ మూత పెట్టి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా చితక్కొట్టండి. తాలింపు కోసం ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కినాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, పావు స్పూను మినపప్పు, అలాగే 4 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి. అవి వేగినాక చిటపటలాడిన తర్వాత అందులో ముందుగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులో 1 రెబ్బ కరివేపాకు తురుము కూడా వేయండి. ఇవి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. తాలింపుకి మెయిన్ ఇదేనండి. పచ్చడి తాలింపు అంటే వెల్లుల్లి, కరివేపాకు మంచి సువాసన ఇస్తాయి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ మిశ్రమంలో కలపండి. ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేయండి. అంతేనండి, ఇన్స్టంట్ మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేస్తారు కదా. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.